నమస్తే అండి, మీ పేరు? దివ్య అండి. ఏం చేస్తుంటారు మేడం? నేను రిక్రూట్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు డిస్ట్రిక్ట్. ఓకే. బాబు గారి ఏరియా నుంచి వచ్చాను అనమాట. ఎలా అనిపించిందండి చంద్రబాబు నాయుడు గారు 30 రోజుల పరిపాలన? అసలు చాలా చేంజెస్ ఉన్నాయండి. అంటే చేంజెస్ కనిపిస్తున్నాయి అడ్మినిస్ట్రేటివ్ సైడ్. మెయిన్గా చాలామందికి ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఇంకా కూడా న్యూస్ చాలా వరకు వెళ్ళలేదు. చాలా జాబ్స్ ఓపెన్ అయినాయి. ప్రైవేటైజ్డ్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ అన్నీ పుట్టప్ అవుతున్నాయి 1 by 1. ఆ పనిగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. మన ఎన్ఆర్ఐ సెల్లోనే చాలా వరకు రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్ కానీ ఇక్కడ చాలామందికి ఇస్తున్నారండి. ఒక్కసారి కనుక అది ఆంధ్ర వరకు కానీ వెళ్ళగలిగితే ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్కి కానీ రీచ్ అయితే చాలామంది అన్ఎంప్లాయ్మెంట్స్కి దగ్గర ఒక 20 lakhs పీపుల్కి జాబ్స్ రావచ్చు. ఇన్ని రోజులు అంటే పాత గవర్నమెంట్లో వెయిట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక ఫ్యూచర్ అనేది ఫ్లయింగ్ కలర్స్లో కనిపిస్తుంది అనమాట. ఈయన అడ్మినిస్ట్రేషన్ కోసమే పెట్టింది పేరు సార్ గారిది. సో ఇప్పుడు రిక్రూట్మెంట్ అనే దీంట్లో కూడా జాబ్స్ వస్తున్నాయి. సో బల్క్గా హైరింగ్ కూడా జరుగుతుంది. అది ఎన్ఆర్ఐ టీం నుంచి కానివ్వండి, మన లోకల్ టీం నుంచి కానివ్వండి, డిఫరెంట్ ప్రైవేటైజ్డ్ కంపెనీస్ నుంచి కానివ్వండి, ఎయిర్పోర్ట్ అథారిటీస్ నుంచి కానివ్వండి, ప్రతి ఒక్కటి మన ఆంధ్ర స్టేట్ బోర్డ్ దగ్గర నుంచి కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, అన్నీ కూడా జాబ్స్ ఓపెన్ అవుతున్నాయి. 1 by 1 వస్తున్నాయి కూడా. కాన్సన్ట్రేట్ చేసి మీ న్యూస్ చూసుకుంటూ నెట్ అవన్నీ కూడా ఫాలో అయితే కరెక్ట్ టైంకి అందరూ అప్లై చేయడం జరుగుతుంది. పిల్లలందరికీ కూడా చెప్తాను, ఎవరెవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయడం జరుగుతుంది. ఆ టైంలో వాళ్ళకి జాబ్స్ కూడా వస్తాయి. కాబట్టి మీరు మిగతా వీడియోస్ కంటే కూడా కొంచెం ప్రాపర్గా జాబ్ యూనిట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి ఫాలో అవ్వండి. న్యూస్ పేపర్స్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, మీడియా ఏదైనా సరే మీరు ఫాలో అయ్యేటప్పుడు కానీ చూస్తే జాబ్ అందరూ అన్ఎంప్లాయ్మెంట్స్కి దగ్గర 90% పైన జాబ్స్ అయితే ఈ గవర్నమెంట్లో అయితే గ్యారంటీగా వస్తుంది. అంటే ముఖ్యంగా పాదయాత్రలో చేసినప్పుడు కూడా నారా లోకేష్ గారు ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 20 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తానని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు చెప్పిన అది నిజంగానే తీరుతుందంటారా మీ మాటల ద్వారా? 100% తీరుతుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇప్పుడే వచ్చింది కూడా గవర్నమెంట్. 30 days అని చెప్పి మీరు చెప్పడం కాదు కానివ్వండి, 1 by 1 చేయాలి. ఎవరు కూడా ఒక ప్లేస్లో మనం ఒక ఇంటి నుంచి వేరే ఇంటికి మారినా మనకే 2 to 3 months పడుతుంది సర్దుకోవడానికి. అట్లాంటిది ఒక స్టేట్ సీఎంగా ఆయన కూర్చొని మినిస్టర్స్ని ఫామ్ చేసి అన్ని పనులు జరగాలి అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏవి జరగవు. 1 by 1 అన్నీ కూడా జరుగుతాయి. కాకపోతే టైం తీసుకుంటుంది. అది లాంగ్ టైం అని నేను చెప్పాను, కానీ ఒక బేసిక్ మినిమం టైం అనేది ప్రతి ఒక్కదానికి ఉంటుంది. ఆ టైంలో అయితే ప్రతి ఒక్కటి కంప్లీట్ అవుతుంది. ఎలా ఉన్నాయండి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు తీసుకునే నిర్ణయాలు కానీ, రాష్ట్ర సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు కానీ ఏ విధంగా ఉన్నాయి? అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ రాష్ట్రంలో? మెయిన్గా విద్యారంగానికి వస్తే ఇప్పుడు చాలామంది ప్రైవేటైజ్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంచెం మారింది కూడా. అంటే గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఇంకా విద్యారంగానికి వస్తే కాన్సన్ట్రేట్ అనేది ఇప్పుడు మనం పరిగెత్తి పిల్లలకి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్ వదిలేసి చేస్తున్నాం. వాళ్ళకి 10th వరకు నాకు తెలిసినంత వరకు బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటే సరిపోతుంది. ఆ బేసిక్ ఎడ్యుకేషన్ వదిలేసి వాళ్ళపైన లేని ఫోర్సెస్ అంతా పిల్లల పైన పెడుతున్నారు పేరెంట్స్. అందరికీ చెప్తున్నాను నేను ఇది. 10th తర్వాత ఇవ్వాల్సిన ప్రెషర్ ముందే ఇస్తే వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సెస్కి వచ్చి ఏం ప్రెషర్ టాలరేట్ చేస్తారు? అప్పటికి ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. ఇంటర్ డిగ్రీలో పెట్టాల్సిన ప్రెషర్ వీళ్ళకి ఫస్ట్ నుంచి 10th వరకు పెడుతున్నారు. అది కాదు పెట్టాల్సింది. ఇంటర్ డిగ్రీ ఏది కూడా యూజీ కావచ్చు, పీజీ కావచ్చు, వాళ్ళు ప్రొఫెషనల్ కోర్స్కి వచ్చేంత వరకు వాళ్ళకి టైం ఇవ్వండి పిల్లలకి. అంతేగాని ప్రైవేటైజ్ స్కూల్స్లో ఇప్పటి నుంచి ఐఐటి కోచింగ్స్ అంటున్నారు. ఇవ్వాల్సింది దానికి ఒక పరిధి ఉంది. నేను కూడా పిల్లలు ఉన్నారండి నాకు కూడా. బట్ అంత ప్రెషర్ అయితే దయచేసి ఇవ్వద్దండి. డాక్టర్స్, ఇంజనీర్స్ కాకుండా కూడా చాలా రంగాలు ఉన్నాయి ఆంధ్రాలో. కానీ స్టేట్ గవర్నమెంట్, నేవీ, ఆర్మీ, లా, డాక్టర్సే కాదు ఉండేది, మిగతావి కూడా ఉన్నాయి. మన వాళ్ళే కనుక మన స్టేట్లో ఉండగలిగితే ఉన్న ఐక్యూ పవర్కి పిల్లలకి ఇంకా బాగుంటుంది స్టేట్. వీళ్ళు వచ్చి చేస్తున్నారు లీడర్స్ అని కాదు, మన తరఫున మనం ఏం హెల్ప్ చేస్తున్నాం లీడర్స్ అనేది కూడా ఇంపార్టెంట్. ఆ విధంగా అడుగులు వేసే అవకాశం ఉందంటారా ఈ ప్రభుత్వం? ఉందండి. ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వీళ్ళు చేసేది ప్రతి ఒక్కటి కామన్ పీపుల్కి అర్థం అవ్వాలి. కాబట్టి మేమనే కానీ లీడర్స్ అని కాదు, కానీ అర్థమైన వాళ్ళు కూడా పక్కన వాళ్ళకి చెప్పండి, చదువుకున్న వాళ్ళు. సో దానివల్ల ఏమవుతుందంటే పక్కన వాళ్ళకి అర్థం అవుతుంది ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది. ఏంటి మేడం, అసలు శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేశారు. అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, విద్యుత్ రంగానికి సంబంధించి బకాయిల విషయంలో కానీ అసలు ఏ విధంగా అనిపించింది ఇవి చూసినప్పుడు మీకు?
ఒక గుడ్ స్టెప్ అండి చెప్పడానికి. అంటే ఎన్నో రోజుల నుంచి పోలవరం ప్రాజెక్ట్ కానీ చూస్తున్నాం, ఎప్పటి నుంచో వింటున్నాం కూడా. బాగా పేర్లోకి వచ్చింది 2009-2010లో. అంటే ఇప్పటివరకు కూడా ప్రాజెక్ట్ పనులు ఇంకా పూర్తి కాలేదు. సో ఫ్యూచర్లో అది అవుతుందని చూడాలని పోలవరం ప్రాజెక్ట్ నేనైతే చాలా హ్యాపీగా ఎదురు చూస్తున్నాను అనమాట. దానివల్ల అక్కడ కొన్ని చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి, ఇంకా కూడా కరెంట్ లేదండి అక్కడ. నేను ప్రత్యేకంగా వెళ్ళి చూశాను. సో ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా ఊర్లు డెవలప్ అవుతాయి. దానివల్ల చాలామంది వాళ్ళకంటూ ఒక లైవ్లీహుడ్ అనేది డెవలప్ అవుతుంది. అంటే మొన్నటి వరకు రాష్ట్రానికి రాజధాని లేదనే ఆరోపణలు పెద్ద ఎత్తున మనకు వినిపించాయి. మరి ఈరోజు అమరావతి రాజధానిగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం కానీ, ఆ విధంగా ఏమన్నా ఈరోజు అమరావతిలో పనులు పునఃప్రారంభించారంటారా చంద్రబాబు నాయుడు గారు? జరుగుతున్నాయండి. నేను మీకు ఇందాకే కూడా చెప్పాను, సార్ వచ్చి ఒక 30 days అయ్యింది. సార్ పైన కూడా ఇంత ప్రెషర్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు మన చీఫ్ మినిస్టర్ పైన. ఎందుకంటే దానికి టైం ఉంటుంది. ఏ పని స్టార్ట్ చేయాలన్నా కూడా ఒక టైం పద్ధతి చూసుకొని చేయాలి. అందులో ఒక స్టేట్ని రూల్ చేసుకుంటూ దాని క్యాపిటల్ డెవలప్ చేయాలంటే ఎంతో ఆలోచనలు ఉండాలి. దానికి ఎంతోమంది వర్క్ చేయాలి కూడా. ఒక్క సార్ ఒకటే కాదు, సార్తో పాటు ఉన్న టీం అందరూ వర్క్ చేయాలి. ఈవెన్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ దాట్. ఇక్కడ ప్రకటించారంటే వీఆర్ హ్యాపీ, మనకు అమరావతి అనేది క్యాపిటల్ ఉంది, వీ కెన్ సే దట్ అవర్ క్యాపిటల్ ఈస్ అమరావతి అని. అట్లాంటప్పుడు వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద ట్రూ థింగ్స్ కదా మేడం. ముఖ్యంగా ఆఖరిగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఈ ఒడిదుడుకులన్నింటిని కూడా దాటుకుని చంద్రబాబు నాయుడు గారు ఏ మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మీరు భావిస్తున్నారు అసలు? నాకు తెలిసి ఒక సేయింగ్ అయితే ఉందండి, మన చిన్నప్పటి నుంచి చదువుకుంటాం, మన పేరెంట్స్ కూడా చదువుకున్నారు, డెవలపింగ్ కంట్రీ మన ఇండియా అని చెప్పేసి. కానీ ఆంధ్ర విషయానికి వస్తే ఈయన హయాంలో, అంటే మన బాబు గారి హయాంలో మా ఆంధ్ర డెవలప్ అయ్యింది అని అయితే చెప్పగలుగుతాం గ్యారంటీగా.